హలో గుడ్ మార్నింగ్. సో ఈరోజు వ్లాగ్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. చిన్న షాపింగ్ ఉంది డిమార్ట్లో అనమాట. డిమార్ట్లో మనకి రెగ్యులర్గా వాడే నైట్ డ్రెస్లు అవి కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయి కదా. అంటే మెయిన్గా టాప్స్ అనేవి క్వాలిటీ బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. సో మనం రఫ్ అండ్ టఫ్గా వాడతాం కాబట్టి అలాంటివి తీసుకొని వాడేసి పడేసిన పెద్ద ప్రాబ్లం అనిపించదు. అందుకే టాప్స్ మెయిన్గా తీసుకుందాం అని వెళ్తున్నాను. అండ్ దాంతోపాటు చిన్న చిన్న షాపింగ్ ఉంది. సో అందుకే డిమార్ట్కి వెళ్ళాలి. అండ్ దాని తర్వాత వంటేమో కీమా గోంగూర చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అన్నీ రెడీగా పెట్టుకున్నాను. కుదిరితే ఇప్పుడు చేస్తాను, లేదా షాపింగ్కి వెళ్ళి వచ్చి చేస్తాను. అండ్ ఈ మధ్య కొన్ని కమెంట్స్లోని మన ఫ్రెండ్స్ ఏమో నా వాష్ గురించి డీటెయిల్స్ చెప్పమంటున్నారు. పర్టికులర్గా ఒక ఇద్దరు పీపుల్ అనుకుంటా ఇమీడియట్గా వ్లాగ్స్లో షేర్ చేయమని అడిగారు. అందుకే షేర్ చేస్తున్నాను. ఈ వాచ్ ఏంటంటే నేను కొనుక్కొని 3 years అవుతుంది. సో ఇది ఫాస్ట్ ట్రాక్ది అనమాట. సారీ, ఫాస్ట్ ట్రాక్ కాదు, టైటాన్ది. సో టైటాన్ వాచ్ ఇది. పెద్ద డైల్ ఉంటుంది. నాకు బేసికల్గా పెద్ద డైల్ ఉంటే చాలా నచ్చుతుంది, అందుకే తీసుకున్నాను. అండ్ ఇందులో 2-3 స్ట్రాప్ డిజైన్స్ ఉన్నాయి. కాకపోతే దీని కాస్ట్ వచ్చి 3200 or 3300, అంటే లెస్ దాన్ 35. నాకు కరెక్ట్గా ప్రైస్ గుర్తులేదు. ఇంకొకటి ఏంటంటే ఫుల్ గోల్డ్ ఆర్ రోజ్ గోల్డ్ వచ్చింది. అది అబోవ్ 4000 ఉంది, అందుకే నేను ఇది తీసుకున్నాను. ఇదేంటంటే మనకి 2 కాంబినేషన్స్ వస్తాయి. మధ్యలో సిల్వర్ కలర్ ఫినిష్ వస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ సిల్వర్ కలర్ ఫినిష్ వస్తుంది. అండ్ సైడ్నేమో గోల్డ్ కలర్ ఫినిష్ వస్తుంది. సో 3 years అవుతుంది, ఇప్పటికీ ఇలానే ఉంది. టైటాన్ కదా. టైటాన్ది నా దగ్గర ఇంకొకటి కూడా ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇది రాగా నుంచి అనమాట, టైటాన్ రాగా నుంచి. ఇది ఊడిపోయింది, ఫిక్స్ చేయించాలి. అండ్ ఇంకొకటి ఫాస్ట్ ట్రాక్ ఉంది, కానీ ఇది నాకు ఎక్కువగా నచ్చుతుంది, అందుకే ఇదే పెట్టుకుంటాను. ట్రై చేయాలి అనుకుంటే ఎవరైనా ట్రై చేయండి. చాలా రోజులు అయింది నేను తీసుకొని, చెప్పాను కదా, ఇప్పటికీ అలానే ఉంది. సో ఇది దీని గురించి డీటెయిల్స్. మొన్నెప్పుడు రీసెంట్గా కూడా నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు చూశాను. ఈ టైప్ మోడల్స్ ఇంకా అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా కొంచెం ట్రెండీగా కూడా వచ్చాయి అన్నమాట. ఇక్కడ చుట్టూ అంతా కూడా కొంచెం డిజైన్ టైప్లో వచ్చింది, బాగున్నాయి. సో అది వాచ్ గురించి. అండ్ ఇంకొకటి కూడా రిపీట్గా కామెంట్ వస్తుంది, అదేంటో గుర్తులేదు. గుర్తొచ్చినప్పుడు నెక్స్ట్ కంపల్సరీగా వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను రెడీ అయ్యి బయటకు వెళ్ళాలి. సో అక్కడికి షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కనిపిస్తాను. నేను జ్యువెలరీ ఇది ఆర్గనైజ్ చేసుకున్నాను. అంటే ఇక్కడ మనకి మేకప్ రిలేటెడ్ స్టఫ్ పెట్టుకున్నాను. దీనికి ఇక్కడ చాలా స్పేస్ వచ్చింది, వాల్ అనేది. సో అందుకే ఇక్కడంతా ఇలా జ్యువెలరీ హ్యాంగ్ చేసుకున్నాను. దీనివల్ల ఈజీగా పిక్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి. ఇదేమో డిమార్ట్లో తీసుకున్నాను. సో దాన్ని ఇక్కడ పెట్టుకున్నాను. దానికి అన్నీ తగిలించుకున్నాను అనమాట. సైడ్న ఇవి కూడా డిమార్ట్లో హుక్స్ తీసుకున్నాను. ఆ హుక్స్ని అక్కడ డబుల్ టేప్ స్టిక్కర్ ఉంటుంది కదా, దాంతో స్టిక్ చేసేసుకున్నాను. ఇలా దీనివల్ల ఇక్కడ ఏంటంటే కాస్ట్లీవి ఏం పెట్టుకోలేదు. నార్మల్ ఆక్సిడైజ్డ్ కానీ నార్మల్ ఇలాంటి పూసల టైపు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, సో అలాంటివన్నీ పెట్టుకున్నాను. సో మెయిన్గా ఆక్సిడైజ్డ్ అండ్ ఫ్యాన్సీ టైప్ జ్యువెలరీ ఇలాంటివన్నీ ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక స్పేస్ ఉంటుంది కదా, సో ఇక్కడేమో ఒకటి ఉంది నా దగ్గర. దాన్ని ఇక్కడ హ్యాంగ్ చేసి దాంట్లో కూడా కొన్ని రకాల జ్యువెలరీ ఆర్ మేకప్ రిలేటెడ్ స్టఫ్ పెట్టాలనుకుంటున్నా. సో చూడాలి. ఇప్పటికైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో మేము బయలుదేరి డిమార్ట్ వచ్చేసాము. ఈ మధ్య చెప్పాను కదా, ఆరుష్ ఈవినింగ్ టైమ్స్లో పడుకుని పోతున్నాడు, నైట్ ఏమో చాలా లేట్గా పడుకుంటున్నాడని. ఇప్పుడు తన స్లీపింగ్ టైం అనమాట. ఇప్పుడు కార్లో చాలా వరకు నిద్రపోవడానికి ట్రై చేశాడు. మేమిద్దరం కలిపి పడుకోనివ్వలేదు, ఎందుకంటే అదే అలవాటు అయిపోతుంది. దానివల్ల నైట్స్ లేట్ అయిపోతున్నాయి, ఫుల్ టైమింగ్స్ అంతా మారిపోతున్నాయి. అండ్ మేము డిమార్ట్లో డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్ కాదు, క్లాతింగ్ సెక్షన్కి వెళ్ళిపోయాను. ఇంకేమీ చూడలేదు. సో హలో, అయిపోయింది డిమార్ట్ షాపింగ్. ఏం తీసుకొచ్చానో చూపిస్తాను. మెయిన్గా ఇది నిజంగా చాలా బాగుంది. అంటే క్వాలిటీ అండ్ ఇది ఎంబ్రాయిడరీ లాగా ఉంది కదా, ఇది ఎంబ్రాయిడరీ టైప్ లాగా ఉంది. బాగుంది క్వాలిటీ వైజ్ అండ్ మెటీరియల్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ కాస్ట్ ఏమో 59 రూపీస్ అనమాట. ఇంతకుముందు మొన్న వాల్మార్ట్ నుంచి కుషన్స్ తీసుకున్నాను
ఇవి వేసాము. అండ్ మాకు కలర్ కాంబినేషన్ వైజ్ కూడా బాగానే సెట్ అయిపోయింది. సో అవి తీసుకున్నాం, ఒక 4 ఈచ్ 59 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ ఏమో హ్యాండ్ టవల్. సో ఇది 49 రూపీస్. అంత ఇల్లంతా ఈ కాంబినేషన్లో ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఒక తవా తీసుకున్నా, ఇది తృష్ణ అనే బ్రాండ్ నుంచి. ఇంతకుముందు దీని నుంచి ఒక కడాయి తీసుకున్నాను, పెద్ద కడాయి. అది ఇప్పటికీ అలానే ఉంది, బాగుంది క్వాలిటీ. ఈ తృష్ణ అనే బ్రాండ్ది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అందుకే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను. అసలు నాన్ స్టిక్ యూజ్ చేయొద్దు అంటున్నారు, నాకు తెలుసు. ఐరన్ది తీసుకుందాం అని అనుకుంటున్నాను. అండ్ కుకింగ్కి ఏమో సిల్వర్వి ఉంటాయి కదా కొంచెం గట్టిగా, సామ్రాట్ అని బ్రాండ్ నుంచి. సో అలాంటివి కొందాం అనుకుంటున్నాను. అప్పటి వరకు అయితే ఇది యూజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. సో ఇదేమో 395 రూపీస్. ఒరిజినల్ ఏమో 500 అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ 395కి వచ్చింది. సో బ్రాండ్ ఏమో తృష్ణ. అండ్ ఇది పొటాటో స్మాషర్, అది ఇది 59 ఎంతో. సో ఇది ఒకటి తీసుకున్నా. అండ్ మెయిన్గా వెళ్ళింది ఎందుకు, టాప్స్కి వీటికి అని చెప్పాను కదా. సో అవి చూపిస్తాను. ఒక జీన్ తీసుకున్నా, ఇది షేడెడ్ది. ఈ టైప్ షేడెడ్ లేదు, అందుకే తీసుకున్నా. దీని కాస్ట్ ఏమో 399 రూపీస్. సో టీషర్ట్స్ బాగున్నాయి. కాస్ట్ ఏమో ఇది 99 రూపీస్. సో లూజ్గా ఉంటే బాగుంటుంది కదా, అందుకే ఎక్సెల్ తీసుకున్నాను. ఇప్పుడు కంఫర్టబుల్గా ఉండాలి, అందుకనే ఎక్సెల్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఏమో పింక్ తీసుకున్నాను, ఇది 129 రూపీస్. నెక్స్ట్ ఇది 129 రూపీస్. అండ్ ఒక గ్రే కలర్ తీసుకున్నా, ఇది 99 రూపీస్. సో టాప్స్ అయితే బాగుంటాయి, కానీ ఈ బాటమ్స్ ఏమవుతాయంటే మనకి కిస్తా దగ్గర చిరిగిపోవడం కానీ, లేదా సైడ్స్ అవి కుట్లు వీడిపోవడం కానీ జరుగుతాయి. అందుకే పెద్ద తీసుకోవాలనుకోలేదు, కానీ నార్మల్గా ఒక 2 ట్రై చేద్దాం, వీటి క్వాలిటీ ఎలా ఉంటుందో అని చెప్పి తీసుకున్నా. ఇదేమో ఈచ్ 149 పడింది. సో ఇవి 2 తీసుకున్నాను. అంటే మిగిలినవన్నీ సింపుల్ థింగ్స్ అనమాట. టిష్యూస్ తీసుకున్నా, బాత్రూమ్ టిష్యూస్కి. అండ్ బాదం ఏమో 1/2 kg అంటే 500 గ్రామ్స్ 399 రూపీస్కి వచ్చింది, అంటే 400 పడింది. అంతే ఇది డిమార్ట్ షాపింగ్. ఇప్పుడు కీమా గోంగూర చేస్తున్నాను. ఫస్ట్ ఏమో ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత జీరా వేసుకున్నా. కొంచెం జీరా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఈ రెసిపీ ఇన్ కేస్ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే నేను కూడా ఫస్ట్ టైమే చేశాను, కాకపోతే మమ్మీని రెసిపీ అడిగి చేశాను అనమాట. అండ్ ఆ తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి యాడ్ చేశాను ఆల్రెడీ. అండ్ దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మటన్ యాడ్ చేశాను, క్లీన్ చేసుకున్న కీమా యాడ్ చేశాను. అంటే ఫస్ట్ మనం కీమాని కుక్ చేసుకుంటున్నాము, ఆ తర్వాత దీన్ని గోంగూరలో యాడ్ చేస్తాము. అది ఎలా అనేది చూపిస్తాను. ఇప్పుడేమో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను, కొంచెం కాదు, మనం కూరకు సరిపడినంత సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, అంటే మనకి కీమాలోంచి వాటర్ బయటకు వచ్చే వరకు కొంచెం కుక్ అవ్వాలి. సో ఇక్కడ మీకు కనిపించింది కదా, వాటర్ బయటకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనమాట, ఇందులో మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కారం, మసాలా పౌడర్, ధనియా పౌడర్, అంతే. ఇవి మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ టమాటోస్ని నేను ప్యూరీ చేసుకున్నాను. అంటే ఒక 2 టమాటోస్ తీసుకొని వాటిని పేస్ట్ చేసుకున్నాను.
అది ఇందులో యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ టమాటోస్ కూడా కొంచెం మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. సో అది ఈలోపు కుక్ అయ్యేలోపు ఒక ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి అలానే ఎండుమిర్చి అంటే పోపు పెట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడ మనం కొంచెం జీరా, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకున్నాము. అండ్ ఇంకా కరివేపాకు యాడ్ చేసుకున్నాము. ఇదంతా గోంగూరకి పోపు పెట్టుకుంటున్నాం మనం. దీనివల్ల ఒక మంచి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ వస్తుంది. అండ్ దెన్ నీట్గా వాష్ చేసుకున్న గోంగూర ఉంది కదా, అది ఇందులో వేసేసి ఇప్పుడు గోంగూరని మగ్గించుకోవాలి. జస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం పోపుకి జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, వెల్లుల్లి కొంచెం చిదిమి వేసుకుంటే బాగుంటుంది. సో ఒక పక్క అది కుక్ అవుతుంది కదా గోంగూర, అండ్ ఒక పక్క ఏమో ఆల్రెడీ ఇది కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ని పెట్టుకున్నాను. ఒక 2-3 విజిల్స్ అయితే సరిపోతుంది. అండ్ ఈలోపు మన గోంగూర కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. సో వన్స్ అది అయిపోయిన తర్వాత కుక్కర్ విజిల్ వచ్చేసి మన కీమా రెడీ అయిపోయిన తర్వాత ఆ కీమాని తీసుకొచ్చి గోంగూరలో యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అవ్వాలి. అంటే గోంగూరలో ఉన్న ఫ్లేవర్, కీమాకు ఉన్న ఫ్లేవర్ రెండు కలవాలన్నమాట. అప్పుడు ఒక మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes సిమ్లో పెట్టుకొని దగ్గరకు అలాగా మగ్గించుకుంటే సరిపోతుంది. కీమా గోంగూర రెడీ అయిపోయింది. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయాలనుకుంటే. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.